ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను అందించిన నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలపాలని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకిరణ్ కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత సంక్షేమ సంఘ నాయకులకు కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే పట్టభద్రుల ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు. ఉమ్మడి పట్టభద్రులకు ఎమ్మెల్సీకి సంబంధించిన 4 జిల్లాల అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు దళిత సంక్షేమ సంఘం పక్షాన ప్రకటిస్తూ ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో 42 నియోజకవర్గాల్లో తనకు ఓటు వేయాలని ప్రతి ఒక్క పట్టభద్రుని అభ్యర్థిస్తున్నాము. ఎందుకనగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఛాలెంజ్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ట్యూషన్ మాస్టర్గా ట్యూషన్ సెంటర్ను ప్రారంభించి ఒక 54 విద్యా సంస్థలకు అధినేతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 విద్యా సంస్థలకు అధినేతగా ఒకే ఒక వ్యక్తి, అది కూడా ఒక కామన్ ఫీజుతోనే విద్యను అందిస్తూ విద్యార్థులకు సేవ చేస్తూ తెలంగాణ యువతకు వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కల్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా చాలామంది ఒక విద్యా సంస్థలో చనిపోయిన వ్యక్తులకు కూడా తన ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కూడా విద్యను అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటున్నందుకు ఓన్లీ ఎన్నికల సమయంలో కాదు, ఎన్నికలకు ముందు కూడా తన విద్యావేత్త కొనసాగినప్పటి నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమంలో అక్కడ లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షునిగా కానీ ఇంకా ఇతరాతర సామాజిక కోణానికి సంబంధించిన ఎవరైతే మహావీరు పూలే, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మా పెరియర్ రామస్వామి నాయక్, బాబు జగజీవన్ రామ్ గారి కార్యక్రమం హాజరైతే కూడా ఆయన సామాజిక దృక్పథాన్ని నెలకొల్పడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక తప్పనిసరి పరిస్థితిలో ఈ పట్టభద్రులకు సంబంధించిన ఉమ్మడి 4 జిల్లాల్లో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి పట్టభద్రులకు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఓటేయాలని, అదేవిధంగా తెలంగాణ